గులియన్ బారే సిండ్రోమ్ ఏపీ తెలంగాణను వణికిస్తోంది. క్షణాలలో ఒళ్లంతా పాకేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో వరుసగా నమోదవుతున్న కేసులు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఒకరిని బలి తీసుకున్న ఈ వ్యాధి తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్ పుట్టిస్తోంది. ఏపీలో ఇప్పటికే 59 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఏపీలో ఇప్పటి వరకు 2 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గుంటూరు జిల్లాను జీబీఎస్ బెంబేలెత్తిస్తోంది. ఈ వ్యాధితో గుంటూరు జీజీహెచ్లో కమలమ్మ అనే వృద్ధురాలు నిన్న మృతి చెందింది. కాగా జీజీహెచ్లో కొత్తగా మరో 8 కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. బాధితుల్లో 2 కోలుకొని ఇంటికి వెళ్లిపోగా మరో 4 సాధారణ వార్డులలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల 11న